Hi viewers, this is Vemal Harish. Welcome to my channel Vemal as Style. సో ఈసారి మీకు ఒక సర్ప్రైజ్ మీ ముందుకు వచ్చాను. ఏంటంటే ఇప్పుడు ఒక మ్యాప్ పాయింటింగ్ వీడియో వస్తుందంట. దాని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా మీరు చూసినట్లయితే దాంట్లో మేము అడిగే ఒక చిన్న ప్రశ్న, దానికి మీరు సమాధానం చెప్పినట్లయితే మీరు 500 రూపీస్ గెలుచుకోవచ్చు. అది కూడా ఫస్ట్ 10 మెంబర్స్ కి మాత్రమే. ఆ 10 మెంబర్స్ లో లక్కీ డిప్ ద్వారా మేము విన్నర్స్ ని అనౌన్స్ చేస్తాం. అది కూడా మీరు కామెంట్ సెక్షన్ లో మీరు ఆన్సర్ తెలిపినట్లయితే ఫస్ట్ 10 మెంబర్స్, మళ్ళీ జాగ్రత్తగా వినండి. సో కామెంట్ సెక్షన్ లో మీరు తెలిపినట్లయితే మేము దానికి హార్ట్ అనేది లేకపోతే ఎస్ అని చెప్పి నేను చెప్తాను. సో అది కూడా మళ్ళీ విన్నర్స్ డిక్లేర్ చేసేసరికి February 14th ఆ రోజున మేము రిజల్ట్స్ మేము డిక్లేర్ చేస్తాము. కంప్లీట్ గా మీకు స్క్రీన్ షాట్ తీసి ఎవరైతే విన్నర్ ఉన్నారో సో వాళ్ళ మీరు విన్నర్స్ అని చెప్పిన వాళ్ళ నెంబర్ మీకు కాంటాక్ట్ చేస్తాము. చేసి మీ గూగుల్ పే, ఫోన్ పే నెంబర్ డిస్ప్లే చేయాలి. సో ఎవరైతే మీరు ఆన్సర్ పెడతారో అక్కడ మీ పక్కన మీరు ఏం చేయాలంటే మీ గూగుల్ పే నెంబర్, ఫోన్ పే నెంబర్ మీరు పెట్టాల్సి ఉంటుంది. సో వాట్సాప్ నెంబర్ పెట్టినా నో ప్రాబ్లం. సో అందుకని క్లియర్ గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మేము అడిగి ఒకే ఒక్క ప్రశ్నకి మీరు సమాధానం చెప్పినట్లయితే మీకు 500 రూపీస్ మీకు విన్నర్ అనమాట. సో స్కిప్ కాకుండా చూడండి. నేను మధ్యలో అడుగుతాను, లాస్ట్ అయినా అడుగుతాను. అప్పుడు తర్వాత మీరు సో దీన్ని అడిగిన క్వశ్చన్ కి మీరు ఆన్సర్ ని ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నంలో మీరు ఇక మీ టార్గెట్ ని స్టార్ట్ చేయండి. ఓకే, సో బట్ 10 మెంబర్స్ గుర్తుపెట్టుకోండి. టాప్ 10 లో ఉన్న మాత్రమే కన్సిడర్ చేస్తాం. దాంట్లో కూడా మళ్ళీ లక్కీ డిప్ ద్వారా విన్నర్స్ ని అనౌన్స్ చేస్తాం. ఓకే, కీప్ గోయింగ్ ఆన్ గైస్. ఫస్ట్ నమస్కారం స్టూడెంట్స్. సో మనం ఇవాళ మ్యాప్ పాయింటింగ్, ఇండియా మ్యాప్ పాయింటింగ్, బౌండరీస్, రిలీఫ్ ఫీచర్స్, సీస్, సీ కోస్ట్, కార్డ్స్ ఇవైతే మొత్తం కంప్లీట్ వాటి షార్ట్ అండ్ స్వీట్ తెలుసుకున్నాము. సో మీరు డీటెయిల్ గా అలర్ట్ అయి ఉంటే మీరు క్లియర్ గా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మాకు ఎంత అయితే అంతా చెప్పేస్తాం. ఓకే, సో మనకు ఫస్ట్ మ్యాప్ పాయింటింగ్ రావాలి అంటే మనం ఫస్ట్ డైరెక్షన్స్ తెలియాలి. మ్యాప్ లాంగ్వేజ్ తీసుకుంటే డైరెక్షన్స్ నార్త్ ఫేసింగ్, మీరు మ్యాప్ లో కూడా చూడండి, ఫస్ట్ నార్త్ ఫేసింగ్ చూపిస్తారు పైకి. నార్త్ ఈస్ అప్ సైడ్, సౌత్ ఈస్ డౌన్ సైడ్, అండ్ రైట్ సైడ్ ఈస్ ఈస్ట్, వెస్ట్. ఇది మ్యాప్ లాంగ్వేజ్. జనరల్ గా మనం వచ్చిన చూసేది ఏంటంటే బేస్డ్ ఆన్ సన్ రైజ్ నుంచి మనం డైరెక్షన్ ఇస్తాం. సపోజ్ సన్ రైజ్ ఇక్కడ ఉంది అంటే సన్ ఈస్ట్ అనుకుంటాం. ఇదేమైతుంది వెస్ట్, ఇది నార్త్, ఇది సౌత్, ఈస్ట్. ఓకే, దెన్ ఫస్ట్ మనకు వచ్చేసరికి ఇండియా వచ్చేసరికి మనకి నైబరింగ్ కంట్రీస్ అంటే మన సరౌండింగ్ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ ఏవైతే నైబరింగ్ కంట్రీస్ వచ్చేసరికి సో ఇది నార్తర్న్ పార్ట్. మనకి ఇక్కడ వచ్చేసరికి కజకిస్తాన్, కిర్గిస్తాన్ వస్తాయి. ఇది అవసరం లేదు. ఇక్కడ నైబరింగ్ అంటే పక్కనే దగ్గరనే మాత్రమే కావాలి. దగ్గరనే అంటే ఫస్ట్ పాకిస్తాన్. మనకు ముందు రావాలంటే ఇండియా రావాలి. ఇండియాలో ఉన్న స్టేట్స్ అండ్ క్యాపిటల్స్, యూనియన్ టెరిటరీస్ అండ్ క్యాపిటల్స్ కూడా మనకి తెలుసు. వచ్చిన తర్వాత మన పర్టికులర్ లొకేషన్ తెలిస్తే మనం దాని గురించి క్లియర్ గా మనం ఈజీగా రాసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ మనకి ఇక్కడ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నెక్స్ట్ ఇక్కడ నేపాల్, నెక్స్ట్ ఇక్కడ భూటాన్, నెక్స్ట్ ఇక్కడ బంగ్లాదేశ్, ఇక్కడ మయన్మార్, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి బెంగాల్. అది బౌండరీస్ అయితే నైబరింగ్ కంట్రీస్ అండి. ఇది శ్రీలంక, ఇవి నైబరింగ్ కంట్రీస్ అనమాట. ఓకే, బౌండరీస్ అంటేనేమో బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్, హిమాలయాస్ అండ్ హియర్ బౌండరీస్ కి నైబరింగ్ కంట్రీస్ కి ఉన్న డిఫరెన్స్ ఇది. వాయిస్ వినాలి, ఇవి డిఫరెన్స్ అనమాట. సార్ కొంచెం తీసుకో. సో ఇది డిఫరెన్స్ అనమాట. ఓకే, సో క్యాపిటల్స్ వచ్చినారు. ఇక్కడ మన నేపాల్ అండి కాఠ్మండు, భూటాన్ థింపు, నెక్స్ట్ బంగ్లాదేశ్ ఢాకా. ఇక మయన్మార్ ఇంకేమో ఓల్డ్ పేరు ఏంటంటే బర్మా అన్నారు. దాని క్యాపిటల్ వచ్చేసరికి రంగూన్ ఆర్ యాంగూన్. ఓకే, నెక్స్ట్ శ్రీలంక కొలంబో. అయితే ఇప్పుడు దాన్ని శ్రీ జయవర్ధన కూడా కొట్టేయాలని పేరు చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ పాకిస్తాన్ ఇస్లామాబాద్, నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ కాబూల్. సో మనకి ఇండియన్ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ కూడా చాలా అవసరం. మన ఇండియా స్టేట్స్ అండ్ క్యాపిటల్స్, ఇండియాలోనేమో స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ కావాలి. ఏషియన్ కాంటినెంట్ ఏమి ఉంచాలి? కంట్రీస్ అండ్ క్యాపిటల్స్. డిఫరెన్స్ అర్థమైంది కదా, స్టేట్స్, కంట్రీస్. ఓకే, నెక్స్ట్ హియర్ మనకు లాస్ట్ మనం టైం తెలుసుకోవాలి. సో టైం జోన్ తెలుసుకోవాలి. ఫస్ట్ మనకు ఆల్మోస్ట్ ఇండియన్ బౌండరీస్, ల్యాండ్ షేరింగ్ కంట్రీస్ అన్నట్టు. ఈ మనకు చెప్పినవే ల్యాండ్ షేరింగ్ కంట్రీస్. కొన్ని ఇంపార్టెంట్ లైన్స్ చెప్పాము.
లైన్స్ వచ్చేసరికి మనకి కొంచెం జూమ్ తక్కువ చేయండి. ఓకే రైట్. లైన్స్ అన్నమాట. లైన్స్ అంటే ఏంది? ఈ లైన్స్ కాదు. సో బౌండరీ లైన్స్ అన్నమాట. ఇప్పుడు బౌండరీ లైన్స్ ఇండియాకు శ్రీలంకకు ఉంది. ఈ మధ్య దాన్ని ఏమంటారు అంటే గల్ఫ్ ఆఫ్ మన్నార్ పాక్ స్ట్రెయిన్ అంటారు. గల్ఫ్ ఆఫ్ మన్నార్ పాక్ స్ట్రెయిన్. నెక్స్ట్ ఇండియాకు పాకిస్తాన్ ఈ మధ్యలో లైన్ ఉంటుంది, దాన్ని దురంద్ లైన్ ఉంటుంది. దురంద్ లైన్. ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఇండియాకు చైనాకు మధ్యలో ఒక లైన్ ఉంటుంది, దాని వచ్చేసరికి బౌండరీ లైన్స్. బౌండరీస్ డిఫరెంట్, బౌండరీ లైన్స్ డిఫరెంట్, నైబరింగ్ కంట్రీస్ డిఫరెంట్. ఓకే క్లియర్ గా చెప్పినాను కూడా. సో వచ్చేసరికి చైనా ఇండియా ఉన్నది మెక్మోహన్ లైన్. ఓకే ఇది. నెక్స్ట్ ఆల్మోస్ట్ మీకు లైన్స్ తెలుసుకోవచ్చు. ఒకటి ఈ లైన్స్ స్ట్రైట్ లైన్స్ ఉంటాయి, క్రాస్ లైన్స్ ఉంటాయి. మరి వాటిని ఏమంటారు? గ్లోబ్ లో మనకి చూసుకుంటే స్ట్రైట్ లైన్స్ ఉంటాయి, క్రాస్ లైన్స్ ఉంటాయి. వాటిని ఏమంటారు? ఎంతో స్టార్ట్ అవుతాయి. లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. లాటిట్యూడ్స్ ఎట్లా ఉంటాయి, లాంగిట్యూడ్స్ ఎలా ఉంటాయి? లాటిట్యూడ్స్ మీన్స్ ఎట్లా క్రాస్, లాంగిట్యూడ్స్ మీన్స్ స్ట్రైట్ కదా. సో ఇది లాంగిట్యూడ్ కదా. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ చూస్తారు. జూమ్ తక్కువ చేయండి. ఓకే వచ్చండి అనే ఎక్కువ చేయండి. ఓకే ఇక్కడ ఇచ్చేది ఈస్ట్ లాంగిట్యూడ్. లాంగిట్యూడ్ సో మనకు ఆల్రెడీ ఉంది 0 ఉంది. ఇక్కడ నుంచి మనకి ఇలా ఇండియన్ టైమింగ్ ఇవ్వాలి. ఇండియన్ స్టాండర్డ్ టైం టైమింగ్. సో మనకు వరల్డ్ టైం, వరల్డ్ టైం అంటే మేము GMT, గ్రీన్విచ్ మీన్ టైం అంటే మెరిడియన్ టైం. మెరిడియన్ అంటే 0 డిగ్రీ. 0 డిగ్రీని మెరిడియన్ చెప్పారు, డిగ్రీని మెరిడియన్ అని కూడా చెప్పొచ్చు. సో లండన్ ఇంగ్లాండ్ లో 0 డిగ్రీ ఉంటుంది. అది వరల్డ్ మ్యాప్ వచ్చినప్పుడు ఇంకా అర్థమవుతుంది. సో మనం ఇక్కడ నుంచి మన దగ్గరకు వచ్చేసరికి 5.5 అవర్స్ వెనకుంటాం అనమాట. డిఫరెన్స్ చేంజ్ ఉంటుంది అనమాట. ఓకే ముందు ఇంకా 0 నుంచి పాజిటివ్ టైమింగ్స్ ఉంటాయి, నెగిటివ్ టైమింగ్స్ ఉంటాయి. అది మీకు తర్వాత క్లియర్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. నెక్స్ట్ మన దగ్గరకు వచ్చేసరికి కాబట్టి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఉంది, మీకు తెలిసిందే. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఇవ్వండి కదా. సో ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కూడా మన దగ్గర నుంచే ఏమైతుంది పాస్ అవుతుంది అనమాట. వచ్చేసరికి 23 డిగ్రీ 30 ఏమిటి నార్త్ లాటిట్యూడ్ కదా. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఎక్కడ ఉంటుంది? సో ఆల్మోస్ట్ షేప్స్ చెప్తారు కదా, సర్కిల్స్, ఆర్కిటిక్ సర్కిల్, అంటార్కిటిక్ సర్కిల్ తర్వాత. సో ఫస్ట్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ సేమ్ ఇదే ఉంటుంది. సేమ్ 23 డిగ్రీస్ అది కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ 23 డిగ్రీస్ 30 సౌత్ లాటిట్యూడ్. ఓకే మనకి ఇంటి వరకు వచ్చింది. నైబరింగ్ కంట్రీస్ వచ్చినాయి, ఇంపార్టెంట్ లైన్స్ వచ్చినాయి. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ IST చెప్పేసిన. బౌండరీ కంట్రీస్ వచ్చినాయి, బౌండరీస్ వచ్చినాయి. నార్త్ సైడ్ ఇవన్నీ వచ్చినాయి. నార్త్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ ఇదంతా హిమాలయస్. ఓకే సౌత్ సైడ్ ఇండియన్ ఓషన్ కదా. మరి ఈస్ట్ సైడ్, వెస్ట్ సైడ్ ఫినిష్. నెక్స్ట్ సైడ్ రొటేట్. ఇది కాదు, ఇంకా ఇది కాదు, ఇది కాదు సార్. డౌన్ డౌన్. ఇంకోటి సార్, ఇది కాదు, ఇది ఇది. సో మనకు ఆల్మోస్ట్ ఇండియన్ స్టేట్స్ అండ్ ఇండియన్ టెరిటరీస్. ఇండియన్ స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ ఇవి కంపల్సరీ మీకు బైహార్ట్ అయ్యి ఈ లొకేషన్ తెలిస్తేనే మీరు ఏదైనా బైహార్ట్ అవుట్ చేస్తారు. స్టేట్స్ క్యాపిటల్ వితౌట్ నోయింగ్, వితౌట్ లర్నింగ్ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ యూ వాంట్ డు ఎనీథింగ్. ఏది చేయలేరు, ఏది రాదు. సో కంపల్సరీ మనకి అన్ని స్టేట్స్ అండ్ క్యాపిటల్ ఫస్ట్ రావాలి. అప్పుడు వాళ్ళ నుంచి డాట్ ఉంటాయి మీకు. ప్రతి మ్యాప్ అంటే మీ బుక్ లో ఫస్ట్ పేపర్ లో ఉంటుంది, లాస్ట్ పేపర్ లో కూడా ఉంటుంది. సపరేట్ ఇప్పుడు ఇచ్చిండు లేటెస్ట్ గా. సో ఒక స్టేట్ వస్తుంది క్యాపిటల్ వచ్చేసరికి డాట్ థిక్ షేప్ గా డాట్ పెడతారు. అదేంటిది క్యాపిటల్. ఓకే సో అట్లా అన్నారు. జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్, హిమాచల్ ప్రదేశ్, సిమ్లా, పంజాబ్, చండీగఢ్, ఉత్తరాఖండ్, డెహ్రాడూన్, హర్యానా, చండీగఢ్. 2 స్టేట్స్ 1 క్యాపిటల్. ఢిల్లీ, న్యూ ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, లక్నో, బీహార్. ఓకే ఇట్లా స్టేట్స్ అన్ని మీకు అలాంటి ఐడియా రావు. స్టేట్స్ మొత్తం ఆల్మోస్ట్. నెక్స్ట్ మనకి యూనియన్ టెరిటరీస్. ఇక్కడ చూడు దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ అండ్ డ్యూటీ, డామన్.
నెక్స్ట్ ఇక్కడ లక్షద్వీప్, నెక్స్ట్ మాల్దీవ్స్ ఉంటాయి, అండమాన్ ఇక్కడ పుడుచ్చేరి అంటారు, పాండిచ్చేరి, పుడుచ్చేరి పాండిచ్చేరి. పైన మళ్ళీ ఇంకోటి ఇక్కడ ఇంకోటి ఏంటి, ఢిల్లీ కూడా ఒకటి యూనియన్ టెరిటరీ. ఓకే, అయితే ఫినిష్. ఇంకా కంప్లీట్ మనకి ఏం వచ్చినాయి, కొంచెం ఇండియన్ స్టేట్స్, నెక్స్ట్ ఫిజికల్ ఫీచర్స్. ఫిజికల్ ఫీచర్స్, ఫిజికల్ అంటే ఫిజికల్ ఫీచర్స్ ఏంటి మనకి, ఫిజికల్ ఫీచర్స్ అంటే ఏంటి మామ, మనకున్న మౌంటైన్స్, ప్లెయిన్స్, హిల్స్, ప్లాట్యూస్, వాటర్, ఇవన్నీ కూడా ఫిజికల్ ఫీచర్స్ అంటారు, రిలీఫ్ ఫీచర్స్. డెజర్ట్స్ ఇవన్నీ కూడా. సో మనకి ఇంకా ఫస్ట్ ఫీచర్స్ వచ్చేసరికి నార్థన్ పార్ట్ కదా. సో మనకి ఇదంతా ప్లేస్, ఇదంతా దాన్ని ఏమంటే హిమాలయస్ ఉంటుంది. హిమాలయస్ నుంచి కొన్ని రివర్స్ ఫ్లో అవుతాయి. ఈ ప్లేస్ ఈ రేంజ్, రేంజ్ అంటే హైట్ అన్నమాట. రేంజ్ మీన్స్ హైట్. సో ఇది అంతా కూడా హిమాద్రి రేంజ్ అంటారు, హిమాలయన్ రేంజ్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా లాస్ట్ ఇదే ఉంటది అరుణాచల్ ప్రదేశ్, అక్కడ దాకా ఇదే ఉంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఈ రేంజెస్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో పైన మనకి హిందూ కుష్ రేంజ్, కర్నల్ ఇంపార్టెంట్. నెక్స్ట్ కరాకోరం రేంజ్, ఇది జమ్మూ కాశ్మీర్ కదా. మీకు ఈ ప్లేస్ సపోజ్ ఇది ఉంది, ఈ కరాకోరం అంటే ఏ స్టేట్ లో మీకు ఐడియా రావాలి. సో మీకు ఫస్ట్ ఈ స్టేట్ తెలిస్తేనే మీరు ఫైండ్ అవుట్ చేస్తారు. కాబట్టి స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ ఫస్ట్ మీరు ఫైండ్ అవుట్ చేయడము నేర్చుకోవాలి ఫస్ట్ రావాలి. ఓకే, సో కరాకోరం రేంజ్, హిమాద్రి, పీర్ పంజల్ రేంజ్, ఇంకా లెస్సర్ హిమాలయస్ అంటే ఇవి గ్రేటర్, ఇవి లెస్సర్ శివాలిక్స్. ఓకే, మళ్ళీ దీన్ని ఇక్కడనే మహాభారత్ రేంజ్. నెక్స్ట్ కైలాసం, మీ స్టాండర్డ్ తగ్గట్టు ఎక్కువ. తర్వాత మీకు ఆల్రెడీ కేటు పీక్, మౌంట్ ఎవరెస్ట్ పీక్స్ ఉంటాయి, అది నెక్స్ట్ ఉంటుంది చెప్తాం. ఓకే, నెక్స్ట్ చూద్దాం సార్. ఇక్కడికి వచ్చేసరికి క్లాస్ పూర్వాంచల్ హిల్స్, పట్కా హిల్స్, అరుణాచల్ ప్రదేశ్ దగ్గర, సిక్కిం ఇక్కడ ఉంటది. సో ఇక్కడ పూర్వాంచల్ రేంజ్, అస్సాం ఇక్కడ పట్కా హిల్స్, ఇక్కడ నాగాలాండ్ ఉంటారు కాబట్టి నాగా హిల్స్, ఏ స్టేట్ ఉంటే అక్కడ తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ మణిపూర్ ఉంటారు కాబట్టి మణిపూర్ హిల్స్, ఇక్కడ మిజోరం ఉంటారు కాబట్టి మిజో హిల్స్ అన్నాము, లిసా హిల్స్, గారో హిల్స్ అని ఉంటారు. ఇది అంతే మధ్యలో ఇక్కడ ఏముంటుంది, బంగ్లాదేశ్ ఉంటుంది కాబట్టి. ఓకే, ఇక్కడ రాజ్ మహల్ హిల్స్, ఇది ఏముంటుంది ఇక్కడ వెస్ట్ బెంగాల్. ఓకే, నెక్స్ట్ ఈ మధ్యలో వెరీ ఇంపార్టెంట్, ఇది అన్ని హిమాలయస్ అన్నిటి కూడా ఏమంటారు అంటే సింపుల్ గా యంగ్ కోల్డ్ మౌంటైన్స్. బాయ్స్, యంగ్ కోల్డ్ మౌంటైన్స్ అని. ఓకే, ఈ అరవలి రేంజెస్ అనేది ఓల్డ్ అరవలి రేంజెస్. ఏ స్టేట్ ఇది, గుజరాత్, రాజస్థాన్ కదా. ఈ ఓల్డ్ కోల్డ్ మౌంటైన్స్, ఇవి యంగ్ కోల్డ్ మౌంటైన్స్. మధ్యలో వింధ్యా రేంజ్ ఇంపార్టెంట్, సత్పురా మౌంటైన్స్, మౌంటైన్స్ పర్వతం, వింధ్యా రేంజ్, సత్పురా మౌంటైన్స్. ఈ మహాదేవ్ హిల్స్ అంటారు, మౌంటైన్స్ హిల్స్. నెక్స్ట్ ఈ సైడ్ అంతా వెస్టర్న్ ఘాట్స్, వెస్ట్ సైడ్ కాబట్టి వెస్టర్న్ ఘాట్స్, ఈస్ట్ సైడ్ కాబట్టి ఈస్టర్న్ ఘాట్స్. కోస్టల్ ఏరియా కూడా అక్కడ ఉంటారు, వెస్టర్న్ కోస్ట్, ఈస్టర్న్ కోస్ట్ అంటారు. ఓకే, వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్. నెక్స్ట్ కింద మన దగ్గర ఇక్కడ వచ్చేసరికి సౌదర్న్ పార్ట్, మన తెలంగాణ డౌన్ సైడ్ కంప్లీట్ గా నీలగిరి హిల్స్, నీలగిరి హిల్స్. నెక్స్ట్ ఇక్కడ కార్డమమ్ హిల్స్. సో ఈ ప్లేస్ ఏముంటది, ఇన్స్టిట్యూట్ ఇక్కడ తిరువనంతపురం అంటే. సో నెక్స్ట్ తమిళనాడు, సో ఇక్కడ కర్ణాటక పైకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇవేమి వచ్చేసినాయి మనకి. ఇంకా డౌన్ కొంచెం చేయండి సార్. హిల్స్ అన్ని మనకు వచ్చేసినాయి. ఈ దాంట్లో రిలీఫ్ ఫీచర్స్ చెప్పిన ఇండియన్ ఫిజికల్ ఫీచర్స్ ఉన్న రేంజెస్ వచ్చినాయి, హిల్స్ వచ్చినాయి, మౌంటైన్స్ వచ్చినాయి కదా. నెక్స్ట్ ఇండియన్ హైయెస్ట్ పీక్ అంటే హైయెస్ట్ పీక్ లేదా. ఇప్పుడు ఇలా పీక్స్ వచ్చినాయి, ప్లాటీస్ వచ్చినాయి, ప్లేన్స్. ప్లాటీస్ అంటే సమ్ పార్ట్ ల్యాండ్ షుడ్ బి హై, సమ్ పార్ట్ లో ఉంటుంది. ప్లేన్స్ వచ్చేసరికి ప్లేన్ ఉంటుంది, సమ్ పార్ట్ డెప్త్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మౌంటైన్స్ అంటే ఎప్పటికీ అప్ హై పెద్ద ఉంటాయి మౌంటైన్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇది మన ఫస్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇంపార్టెంట్ కొంచెం జూమ్ కరెక్ట్ అయితే ఇంకా సో మనకి ప్లాటీస్ కి ఇప్పుడు పీక్స్ కి మనకి ఏం సింబల్ ఇచ్చిండు,
ట్రయాంగిల్ షేప్ ఇచ్చింది. అది హైట్ అట్లా ఉంటాయి కదా, అట్లా ఉంటాయి కదా. సో గురు శిఖర్ పీక్ ఏది? గుజరాత్, రాజస్థాన్ దగ్గర. నెక్స్ట్ అభయకొండ, ఇది కంపల్సరీ ఇస్తారు, ఒరిస్సా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి అనైగుడి, సౌదర్న్ పార్ట్ లో బిగ్గెస్ట్ అండ్ ఓల్డెస్ట్ అనైగుడి పీక్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ దొడబెట్ట పీక్, దొడబెట్ట తమిళనాడులో. ఓకే. నెక్స్ట్ ఇక్కడ వెస్టర్న్ కోస్టల్, ఇక్కడ దాని చెప్పిన కదా ఇలా ఈ సైడ్ ఉండాలి. కోస్టల్ ఎందుకంటారు అంటే ద ప్లేసెస్ విచ్ ఆర్ నియర్ టు ద వాటర్ బాడీస్. ఇక్కడ మనకి బే ఆఫ్ బెంగాల్ వాటర్ ఉంది మొత్తం, ఇక్కడ రిజెన్సీ ఉంది. మరి ఈ చుట్టుపక్కల ఈ వి షేప్ ఉంది కదా, ఇదన్నిటి కూడా మొత్తం ఏమంటాం మనము? కోస్టల్ ప్లేస్ ఏమంటాము? సో అందుకని ఇది వెస్టర్న్ కోస్టల్ ప్లేన్, ఈస్టర్న్ అంటే ఓకే. నెక్స్ట్ ఇందులో ప్లాట్యూస్ కూడా చెప్పిన మనం, ప్లేన్స్ వచ్చినాయి, ప్లాట్యూస్ ఉన్నాయి. ప్లాట్యూస్ వచ్చేసరికి ఇక్కడ చోటా నాగ్పూర్ ప్లాట్యూ ఏముంటది? ఇక్కడ స్టేట్ బే ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఓకే. నెక్స్ట్ మాల్వా ప్లాట్యూ, మధ్యప్రదేశ్ ప్లాట్యూ. నెక్స్ట్ తార్ డెజర్ట్, రాజస్థాన్ డెజర్ట్ తెలిసిందే కదా. నెక్స్ట్ మనకి ఇండో గ్యాంగెటిక్ ప్లేన్, ప్లేన్ ఏరియా ఉంటుంది, ప్లేన్స్ వచ్చింది. ఇండో గ్యాంగెటిక్ ప్లేన్, ఇండస్ రివర్ అండ్ గంగా రెండు ఫ్లో అవుతాయి అన్నమాట. ఇది ఇటు డివైడ్ అవుతుంది, ఇది ఇక్కడ వస్తుంది, ఇండో గ్యాంగెటిక్ ప్లేన్. నెక్స్ట్ పీక్స్ పీక్స్ వచ్చినాయి, ప్లాటర్స్ వచ్చినాయి, ప్లేన్స్. నెక్స్ట్ ఇప్పుడు మనకు అయ్యేది మెయిన్ ఇంపార్టెంట్, ఇక్కడ వచ్చేసరికి నంగా పర్వత్, ఇది కూడా జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ ఇక్కడ K2 పీక్, సో దీన్ని ఏమంటారంటే గాడ్విన్ ఆస్టన్, గాడ్విన్ ఆస్టన్. నెక్స్ట్ పామిర్ ప్లాట్యూ, ఇక్కడ ఒక ప్లాట్యూ ఉంటుంది. వీఆర్ ఇస్ ఇన్ డెక్కన్ ప్లాట్యూ, డెక్కన్ ప్లాట్యూ. షేప్ ఎట్లుంటది? రివర్స్ ట్రయాంగిల్, డి షేప్ ఉంటుంది మనసు, కరెక్ట్ చూడండి మనం, స్కేట్ షేప్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ నందదేవి, ఏదిగా హిమాచల్ ప్రదేశ్, డెహ్రాడూన్, డెహ్రాడూన్ దగ్గర నందదేవి. నెక్స్ట్ ఇక్కడ అన్నపూర్ణ పీక్. నెక్స్ట్ ఇక్కడ మన పెద్దది కదా, 8,848 మీటర్స్. ఏంటిది? మౌంట్ ఎవరెస్ట్, బిగ్గెస్ట్ అండ్ హైయెస్ట్, 8,800 మీటర్స్. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? ఇక్కడ దాని పక్కనే కాంచన జంగా, గంగా కాదు కాంచన్ జంగా. నెక్స్ట్ అనమాట దీని తర్వాత 8,848, 8,598 మీటర్స్, రెండు బిగ్గెస్ట్ కూడా అక్కడ ఇచ్చాము. ఇది జరిగింది. నెక్స్ట్ ఇక్కడ పాట, ఈ స్టేట్ ఏముంది? ఇక్కడ ఇంకో కంట్రీ భూటాన్, టింపు క్యాపిటల్. సో ఇవన్నీ ఆల్మోస్ట్ మనకి నేపాల్ ఉంది, నేపాల్ మనకి అతుక్కొని ఉంది. క్యాపిటల్ వచ్చేసరికి కాఠ్మండు, నేపాల్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మానస సరోవర్, మానస సరోవర్. ఓకే. ఇది టిబెట్ ప్లాట్యూ, చైనా టిబెట్. ఓకే. టిబెట్ ప్లాట్యూ ఉంటుంది. వచ్చినాయి ఆల్మోస్ట్ క్లోజ్. నెక్స్ట్ ఇది కింద డౌన్ సైడ్ ఇండియన్ వచ్చింది. నెక్స్ట్ ఇండియన్ రివర్స్ అండ్ ప్రాజెక్ట్స్, ఇది వెరీ వెరీ మేజర్ ఇంపార్టెంట్ అనమాట. రివర్స్ అండ్ ప్రాజెక్ట్స్ కొంచెం ఓకేనా, కొంచెం డౌన్ చేయండి. సింబల్స్ మంచిగా ఇండియన్ రివర్స్, రివర్ బేసిన్ ప్రాజెక్ట్స్. సో ఫస్ట్ ఇక్కడ సర్దార్ సరోవర్ గుజరాత్ ఉంది, ఇందిరా సాగర్ మధ్యప్రదేశ్, ఓంకారేశ్వర్ మధ్యప్రదేశ్, తవా మధ్యప్రదేశ్, రాణి అవంతి ఇవన్నీ కూడా మధ్యప్రదేశ్ లో ఉంది. ఆల్మోస్ట్ మంచి మంచి బేసిన్ ప్రాజెక్ట్స్ అన్నమాట. సో మనకు వచ్చేసరికి ఇందాక ఇట్లా మానస సరోవర్ ఫ్రెష్ వాటర్ లేక్, నేపాల్ మానస సరోవర్ లేక్ అనేది ఇందాక క్లియర్. నెక్స్ట్ మనకు ఫస్ట్ రివర్స్ వచ్చేసరికి గంగా, యమున, బ్రహ్మపుత్ర, గోదావరి ఇంపార్టెంట్ రివర్స్ అంటారు. సో బిగ్గెస్ట్ నార్దర్న్ పార్ట్ లో మనకి ఫస్ట్ వచ్చిన రివర్ ఏంటి? ఇక్కడ ఆల్మోస్ట్ మనకి రివర్ బ్రహ్మపుత్ర. సో అన్ని కూడా ఏమైతే హిమాలయాస్ ఒరిజినేట్ అయితే వచ్చి బే ఆఫ్ బెంగాల్ మిక్స్ అయితే ఆల్ రివర్స్ ఫ్లోస్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ ఎక్సెప్ట్ నర్మదా, తపతి which two flows from east to west. రివర్స్ ఈ రెండు మాత్రమే రివర్స్ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ దీంట్లో ఈ రివర్ బ్రహ్మపుత్ర. ఓకే. చిన్న ఇక్కడ మనం ఇండో గ్యాంగెటిక్ అన్నమాట. గంగా ఇంగ్లీష్ లో అవుతుంది, బ్రహ్మపుత్ర ఈ పైన
చిన్న చిన్న రివర్స్ అన్నమాట, చిన్న స్ట్రీమ్స్ చెనాబ్, రవి, సట్లెజ్ ఇవన్నీ కూడా ఏంటివి చిన్న రివర్స్. దీనికి ఇండస్ చిన్న చిన్న నదులు పెద్ద నదులు అమ్మాయి. సో ఇక్కడ ప్రాజెక్ట్ వచ్చేసరికి బాక్రా నంగల్ ప్రాజెక్ట్, బాక్రా నంగల్ ప్రాజెక్ట్. ఓకే ఫినిష్. నెక్స్ట్ ఈ సైడ్ కదా, ఈ సైడ్ గంగా. సో ఇంకోటి కెనాల్ కూడా ఉంది ఇక్కడ. కెనాల్ అంటే మ్యాన్ మేడ్ రివర్. సో వి డ్రా ఛానల్స్ ఫ్రమ్ ది రివర్స్. ఒక కాలువ వేసి వాటర్ ఆ రివర్స్ నుంచి మనము ఇరిగేషన్ కానీ ప్రాజెక్ట్స్ కానీ వాటర్ యూజ్ చేస్తాం. దాన్ని ఏమంటామంటే కెనాల్ అంటాం. సో ఇందిరా గాంధీ కెనాల్, ఇది రాజస్థాన్. అర్థమవుతుందమ్మా? క్లియర్? ఇందిరా గాంధీ కెనాల్. సో ఇక్కడ గంగా తీసుకుంటే రివర్స్ అట్లా ఇక్కడ వరకు అయిపోయింది. సో రామ్ గంగా రివర్ యమున. యమున అనగానే మనకి తాజ్మహల్ నది కొడుతున్నాం. తాజ్మహల్ నది యమున నది కొడుతుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. రివర్ యమున, రివర్ గంగా, రామ్ గంగా ఇవన్నీ ఇక్కడ మనకు వచ్చేసరికి గండక్ ప్రాజెక్ట్, గండక్ ప్రాజెక్ట్. ఓకే గండక్ ప్రాజెక్ట్ ఉంది. నెక్స్ట్ ఇంకా దామోదర్ వ్యాలీ. ఇక్కడ దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్ అంటే ఇది వెస్ట్ బెంగాల్ దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్. ఇక్కడ మనకు ఆల్రెడీ మనకి ఏముంది రివర్ మహానది. ఇది దీని రిఫ్ట్ వ్యాలీ రివర్స్ ఉంటుంది, రిఫ్ట్ వ్యాలీ. ఓకే దీని కింద ఒరిస్సా మనకి ఇక్కడ వచ్చేసరికి ఇంకోటి ఏముందంటే హిరాకుడ్ ప్రాజెక్ట్, హిరాకుడ్ ప్రాజెక్ట్. ఓకే ఇక్కడ ఆల్మోస్ట్ ఇంకా ఈ పైన ఏముంది ఈ బంగ్లాదేశ్ కొంచెం ఈ పైన రివర్ కోసి ఉంది కాబట్టి కోసి ప్రాజెక్ట్. ఓకే బంగ్లాదేశ్ పోతే ఈ బ్రహ్మపుత్ర రివర్ బంగ్లాదేశ్ ఎంటర్ అయితే దాన్ని ఇప్పుడు ఏమంటారు అంటే రివర్ పద్మ, రివర్ పద్మ అని చెప్తారు. ఓకే నెక్స్ట్ ఇక్కడ మనకి మహానది ఇందాక చెప్పిన. నెక్స్ట్ ఇంకా మనకి ఇంకో రివర్స్ లాస్ట్ కొన్ని రివర్స్ వచ్చేసరికి ఇవి ఇక్కడే ఉన్నాయి ఇందాక చెప్పిన. సో రివర్ తప్పది నర్మదా, నర్మదా అని తప్పది, ఇవి మాత్రం ఇంకో అయిపోయి. ఓకే రివర్ సబర్మతి, రివర్ మహి. ఓకే రివర్ ఫ్లోయింగ్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. చిన్న చిన్న నదులు లూని, చమ్మల్ ఈ గుర్తులు ఉంటాయి. మీరు కావాలంటే వాళ్ళు ఒకసారి ప్లే చేసి చూడండి. ఓకే నెక్స్ట్ రివర్ గోదావరి. ఇవన్నీ వెస్టర్న్ రాష్ట్రంలో అయితే మనకి ఇక్కడ సర్దార్ సరోవర్ స్టేడియం. ఇందాక చెప్పిన సర్దార్ సరోవర్ ఏమని చెప్పి ఇందాక వచ్చిందా సార్? జూమ్ తక్కువ చెప్పి వచ్చిందా? సర్దార్ సరోవర్ ఎక్కడ ఉంది? గుజరాత్. వచ్చిందా? ఇక్కడ వచ్చిందా? రైట్. సో ఇక్కడ అయిపోయినాక నర్మదా నదికి ఇక్కడ ఎంటర్ క్లోజ్. నెక్స్ట్ ఇక్కడ నుంచి రివర్ గోదావరి. మన దగ్గర తెలంగాణ కృష్ణ, గోదావరి, పెన్నా, తుంగభద్ర ఈ రివర్స్ అన్ని కూడా మన స్టేట్ నుంచి ఫ్లో అవుతాయి. మన తెలంగాణ పై నుంచి అప్పర్ పార్ట్ నార్తన్ పార్ట్ నుంచి రివర్ గోదావరి ఫ్లో అవుతుంది. మిడిల్ కొంచెం నుంచి రివర్ కృష్ణ. నెక్స్ట్ కింద లాస్ట్ బార్డర్ లో తుంగభద్ర. లాస్ట్ కింద ఏముంది? రివర్ పెన్నా అంటే రివర్ కావేరి. సో ఇందాక ఇది బాక్స్ ఇవన్నీ చెప్పేసి ఇంతకుముందే. సో ఇది అన్నమాట. సో జూమ్ చేయండి సార్ ఇక్కడ ఈ ప్లేస్. ఓకే మన దగ్గర ఇక్కడ చూసిన రివర్ గోదావరి బాసర ఇక్కడ నుంచి. సో ఇక్కడ మనకి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉంది, పులిచింతల ప్రాజెక్ట్, 2 ప్రాజెక్ట్స్, తుంగభద్ర ప్రాజెక్ట్ డౌన్ సైడ్ మనకి తెలంగాణ. ఓకే రివర్ తుంగభద్ర. నెక్స్ట్ ఇక్కడ కోయన కర్ణాటక, కోయన. ఓకే ఫినిష్. నెక్స్ట్ ఇండియా సీ కోస్ట్. ఇందాక సీ కోస్ట్ ఈ ఏరియా ఇప్పుడు ఈ విషయం ఉంది కదా, ఈ ఏరియా అంతా కూడా సీ కోస్ట్ అంటారు. దీంట్లో డౌట్ ఏంటంటే సరే వెస్టర్న్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్ అన్నారు. మన ఘాట్స్ ఉంటాయి బట్ ఈ ఘాట్స్ కన్నా వాటర్ ఫ్లో స్టోర్ అవుతుంది, లొకేట్ అవుతుంది కదా, స్టోర్ అవుతుంది కదా. ఈ ప్లేస్ ని కోస్టల్ ఏరియా అంటారు, వాటర్ స్టోరేజ్ ప్లేస్. సో వాటర్ ఇక్కడ మొత్తం వాటర్ ఉంది, ఇక్కడ మొత్తం వాటర్ ఉంది. సో దాని పక్క స్టేట్స్ అన్నిటి కూడా ఫస్ట్ మనం ఏమంటాము? కోస్టల్ ఏరియా, కోస్టల్ స్టేట్స్ అంటాము. 9 స్టేట్స్ గుజరాత్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్. 1 2 3 4 5 6 7 8 9 గోవా, పనాజీ, క్యాపిటల్. ఈ 9 స్టేట్స్, 9 కోస్టల్ స్టేట్స్ ఇవన్నీ కూడా ఇండియన్ సీ కోస్ట్, ఇండియన్ సీ కోస్ట్ అంటారు అన్నమాట. ఓకే సో ఇట్లా మనకి
ఇక్కడ నుంచి ఈసీ కోస్ట్ అంటారు. సో ఇక్కడ మనకి మినీ ఐలాండ్ ఉంది. ఇది ఒకటి చెప్పాల్సింది మీ ఫ్యామిలీ వచ్చింది. సో మన ఎక్కువ స్టేట్ ఉన్నది. ఇక మహారాష్ట్రలో ఉండే కోస్ట్ ఏమంటాము? కొంకణ్ కోస్ట్. ఏమంటాము? ఓకే. నెక్స్ట్ ఇక్కడ కేరళ కోస్ట్, గోవా. ఓకేనా? కేరళ ఉండే స్టేట్, కేరళ ఉండేదాన్ని మాలబార్ కోస్ట్. కేరళ ఉండే కోస్ట్ ని మాలబార్ కోస్ట్. కర్ణాటక ఉండేదాన్ని కేరళ కోస్ట్. ఏమంటే కేరళ కోస్ట్. నెక్స్ట్ ఇక్కడ మనకు పంబన్ ఐలాండ్ ఉంటుంది తమిళనాడు, పంబన్ ఐలాండ్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ తమిళనాడు, దీన్ని ఏమంటారు అంటే ఆల్మోస్ట్ ఇక్కడ కోరమండల్ కోస్ట్. కోరమండల్ కోస్ట్. నెక్స్ట్ ఏదైతే సిర్కల్ కోస్ట్, ఆంధ్రప్రదేశ్ ని సిర్కల్ కోస్ట్ అంటారు. ఒడిస్సాని ఉత్కల్ కోస్ట్. ఉత్కల్ కోస్ట్. సో ఇక్కడ అన్నింటిలో ఫ్రెష్ వాటర్ లేక్ ఏది అంటే ఇక్కడ చిల్కా లేక్. చిల్కా లేక్ ఫ్రెష్ వాటర్ లేక్ సరస్సు. నెక్స్ట్ కొల్లేరు లేక్, ఇక్కడ మనకి నీళ్ళు ఇక్కడ నుంచి ఫ్లో అవుతుంది. ఓకే, కిందికి వస్తుంది. ఇదే బట్ మొత్తం సీ కోస్ట్ ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, వాటి ఒక ఏ స్టేట్ ని ఏ కోస్ట్ అంటాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ సిటీస్. ఇది మీకు జనరల్ గా ఉంటే క్యాపిటల్స్ ఇచ్చాడు, దాంట్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ సిటీస్ ఇచ్చాడు. మీరు క్యాపిటల్స్ నేర్చుకుంటే ఆటోమేటిక్ గా మీకు తెలిసిపోతే మీకు ఇందులో నథింగ్ ఇది ఇంపార్టెంట్ ఇండియా ఇంపార్టెంట్ సిటీస్. నెక్స్ట్ ఇది ఆల్రెడీ రీడింగ్ లో వచ్చేసింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ డౌన్స్ ఈ మనం వస్తే ఇండియన్ రివర్స్. ఇండియన్ రివర్స్ అంటే ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ ఇందాకే వచ్చింది మనకి. ఇది కూడా సేమ్. ఓకే, ఈ రాబర్ట్ ప్రాజెక్టు సేమ్ ఆల్మోస్ట్ ఇది. సో మాక్సిమం వీటిలో రివర్స్ వచ్చినాయి, డెజర్ట్స్ వచ్చినాయి, ప్లాటూస్ వచ్చినాయి, మౌంటైన్స్ వచ్చినాయి, ప్లేన్స్ వచ్చినాయి, ఇండియన్ బౌండరీస్ వచ్చినాయి, నైబరింగ్ కంట్రీస్ వచ్చినాయి, క్యాపిటల్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఈ ఏవేదో కంప్లీట్ ఇవ్వండి. సో మీరు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు ఇంకా క్లియర్ వస్తాయి అన్నమాట. మీకు కావాలంటే ఇది మళ్ళీ ఒకసారి రిపీటెడ్ గా మీరు విన్నా చూసినా మీకు క్లియర్ క్లారిటీ ఉంటుంది. తర్వాత ఏమైనా డౌట్ ఉన్నా నెక్స్ట్ లెసన్ కాకుండా జస్ట్ ఇప్పుడు శ్రీనగర్ ఇచ్చిండు, కొన్ని అలహాబాద్, కొన్ని నేను సిటీస్ ఇచ్చింది అనమాట. ఇలా చెప్తాను శ్రీనగర్, జమ్మూ అండ్ కాశ్మీర్ కాబట్టి ఇలా జమ్మూ ఇచ్చాడు, ఇలా సిమ్లా ఇచ్చాడు. నెక్స్ట్ ఇలా రాజస్థాన్ జైపూర్ ఇచ్చాడు, జైపూర్. నెక్స్ట్ న్యూఢిల్లీలో రాంపూర్ ఇచ్చాడు, జాకీరాబాద్ ఇచ్చాడు. ఆగ్రా, ఢిల్లీ. ఆగ్రా అంటే గుర్తు రావాలి ఫస్ట్ ఢిల్లీ, తాజ్మహల్. నెక్స్ట్ లక్నో ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ ఇందని అలహాబాద్, వారణాసి. యాన్షియంట్ హిస్టరీ, ఓల్డ్ హిస్టరీ చాలా ఉంది. నెక్స్ట్ మధ్యప్రదేశ్, జబల్పూర్. మధ్యలో కాబట్టి మధ్యప్రదేశ్, జబల్పూర్, భోపాల్. గుజరాత్ అహ్మదాబాద్, జలసింధి, నాగ్పూర్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ముంబై, మహారాష్ట్ర, భువనేశ్వర్, ఒరిస్సా, పట్నా, బీహార్. రెండు పక్క పక్కన అతుక్కొని ఉంటాయి, ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ గౌహతి, ఇక్కడ ఆల్మోస్ట్ ఉంటుంది అరుణాచల్ ప్రదేశ్, అస్సాం ఉంటాయి ఇక్కడ. ఓకే, గౌహతి ఉంటుంది అక్కడ. నెక్స్ట్ మీకు ఇంకోటి సైడ్స్ డైరెక్షన్ చెప్పాలమ్మా. సైడ్స్ ఏం మిస్ అయిందంటే కొంచెం తక్కువ చేయండి సార్. ఇప్పుడు మనం జనరల్ నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్ అంటే మనకి ఈ ఎన్ని మధ్య ఉన్న డైరెక్షన్ ఏం చెప్పాలి? నార్త్, ఈస్ట్, నార్త్, ఈస్ట్. మళ్ళీ ఇది నార్త్, నెక్స్ట్ ఇది సౌత్ వెస్ట్, సౌత్ వెస్ట్. నెక్స్ట్ సౌత్ ఈస్ట్. 8 డైరెక్షన్స్. 1 2 3 4 6 7 8. ये 4 है ना, 5 6 7 8 కంప్లీట్. ఈ మధ్యలో డైరెక్షన్ కూడా చెప్పు, ఈ 8 డైరెక్షన్స్ చెప్పాలి. సో దాన్ని బట్టే మనకి జోన్స్ కానీ రైల్వేస్ కానీ ఏం చేసినాడంటే డివైడ్ చేసింది అనమాట ఈ జోన్ ని బట్టి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు నార్త్ ఇక్కడ ఈస్ట్ కాబట్టి ఏరియా ఏమే నార్త్ ఈస్ట్, నార్త్ ఈస్ట్. ఇక్కడ నార్త్ వెస్ట్, ఇక్కడ సౌత్ వెస్ట్. అందుకని మనకు మాన్సూన్ రీజన్స్ ఫస్ట్ టైం సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్ అంటారు.
ఇక్కడ నుంచి విండ్స్ బ్లో అయ్యి ఇక్కడ ట్యాన్ తీసుకెళ్తుంది. ఫైనల్ మళ్ళీ అగైన్ వచ్చి భర్మరథపతి మాత ఇటు నుంచి వచ్చి అరేబియన్ సీలో ఫిక్స్ అయింది. ఓకే, ఫ్లోయింగ్ ఎట్లా ఉంటుంది అన్నమాట రివర్స్. నెక్స్ట్ జూమ్ చేయండి, ఇది ఇక్కడ. ఓకే, మన దగ్గర హైదరాబాద్ అంటే తెలంగాణ, నెక్స్ట్ అమరావతి ఆంధ్రప్రదేశ్, బెంగళూరు కర్ణాటక, మైసూరు కర్ణాటక, ఊటీ తమిళనాడు, ఉదయమండలం అంటే ఊటీకి ఇంకో పేరు, కన్యాకుమారి సౌతర్న్ బార్డర్ లాస్ట్ పోయిందంటే సముద్రం ఇంకేం రాదా, కన్యాకుమారి శ్రీలంక వెళ్ళిపోవచ్చు, ఈ మధ్యలో దాటాడు. ఓకే, శ్రీలంక. నెక్స్ట్ చెన్నై. ఓకే, ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ సార్ ఆల్మోస్ట్ అన్ని వచ్చేసి డైరెక్షన్స్ ఇంకోటి. సో కంప్లీట్ గా ఇప్పుడు సింపుల్ మనకి ఏం నేర్చుకున్నాం, మనకి ఫస్ట్ ఇండియా డైరెక్షన్స్, మన దానికి సబ్ డైరెక్షన్స్. డైరెక్షన్స్ అంటే నార్త్ ఈస్ట్ నార్త్ వెస్ట్ అవేంటివి సబ్ డైరెక్షన్స్. ఆ సబ్ డైరెక్షన్స్ నేర్చుకున్నాం. ఇండియా సరౌండింగ్ ఉన్న బౌండరీస్ నైబరింగ్ కంట్రీస్, ఇండియా బౌండరీస్ నేర్చుకున్నాము. నెక్స్ట్ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్, నైబరింగ్ కంట్రీస్. మన దగ్గర ఉన్న రివర్స్, ప్లెయిన్స్, ప్లాట్యూస్. రివర్స్, ప్లెయిన్స్, ప్లాట్యూస్, ఫీచర్స్, డ్యామ్స్, ప్రాజెక్ట్ ఇవన్నీ ఉన్నాయి. సో మీరు ఏం చేయాలంటే రిపీట్ మోడ్ లో ఇవన్నీ విని మళ్ళీ ఏం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. టేక్ ఎ మ్యాప్ తీసుకోండి, పొలిటికల్ మ్యాప్ అయితే పొలిటికల్ మ్యాప్, ఫిజికల్ మ్యాప్ అయితే ఫిజికల్ మ్యాప్ తీసుకోండి. దాంట్లో మీరు ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేస్తే మీకు మ్యాప్ రైటింగ్ వచ్చేసి 10th క్లాస్ వరకు, ఇప్పుడు 7th కదా, 10th క్లాస్ వరకు మీకు మళ్ళీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా క్లియర్ గా మీకు చేసుకోవచ్చు. ఎన్ని మార్కులు కానీ ఈజీగా మ్యాప్ రైటింగ్ అంటే ఈజీగా చిత్తం. ఓకేనా, థ్యాంక్ యూ. నెక్స్ట్ వరల్డ్ మ్యాప్ వస్తుంది. వరల్డ్ మ్యాప్ స్టేట్ నుంచి వరల్డ్ మ్యాప్. మీరు లాస్ట్ ఇండియన్ మ్యాప్ రైటింగ్ చేసుకున్నారు, నేర్చుకున్నారు. ఇప్పుడు వరల్డ్ మ్యాప్ టుడే వెళ్తారు విత్ వరల్డ్ మ్యాప్. సో దానికి ఇండియా మ్యాప్ తక్కువ ప్రీవియస్లీ ఇండియా ఫీచర్స్ రివీల్ ఫీచర్స్ ఏమైతుంది అన్ని కంప్లీట్ గా సేమ్ ఇప్పుడు యాజ్ యూజువల్ వరల్డ్ మ్యాప్ చూస్తాం. సో దీన్ని కూడా నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్స్ యాజ్ యూజువల్ ఉంటాయి. సో అప్రాక్సిమేట్లీ మన వరల్డ్ మ్యాప్ అంటే సింపుల్, ఈజీగా దానికి షేప్స్ కూడా మీకు క్లియర్ గా అర్థమయ్యేటట్టు, నిద్ర లేపు అడిగిన టక్కున చెప్పేటట్టు విధంగా చెప్పేస్తాను. దాన్ని క్లియర్ గా కరెక్ట్ గా వినండి. సో ఫస్ట్ మనకి ఏంటంటే వరల్డ్ మ్యాప్ రావాలంటే యాక్చువల్ గా మీకు ఓషన్స్ అంటే కాంటినెంట్స్ ఫస్ట్. సో లార్జ్ ల్యాండ్ మాసెస్ కదా, ల్యాండ్ మాసెస్ అంటే ఆల్మోస్ట్ మనకు కాంటినెంట్, లార్జ్ వాటర్ మాసెస్ అంటే ఓషన్స్ ఉంటాయి. ఓకే, ఇదైతే డెఫినెట్లీ మీకు క్లియర్ గా తెలిసిన విషయమే. సో నౌ ఫర్ పర్టికులర్, సో ఫస్ట్ ఓషన్స్ వెళ్దాం. సో అప్ సైడ్ పార్ట్ ఇస్ ఆర్కిటిక్ ఓషన్, హియర్ అట్లాంటిక్ ఓషన్ అండ్ హియర్ అంటార్క్టిక్ ఐస్ కాంటినెంట్. సో ఇది పోలార్ రీజియన్స్ అంటారు. సో ఇక్కడ రెండు కూడా ఇది ఐస్, ఇదేమో కంప్లీట్ గా స్నో. ఓకే, నెక్స్ట్ ఇన్ మిడిల్ హియర్ టూ సైడ్స్ పసిఫిక్ ఓషన్. ఇక్కడ ఆర్టిక్ అట్లాంటిక్ ఓషన్ అనేది ఈ ప్లేస్ ఈ ప్లేస్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇండియన్ ఓషన్ లాస్ట్ కింద అన్నమాట, ఈ పార్ట్ ఉంటుంది ఇండియన్ ఓషన్. సో ఇది ఫస్ట్ ఈ 5 ఓషన్స్ అవుతుంది. ఈ 5 ఓషన్స్ తర్వాత నెక్స్ట్ మనకు కాంటినెంట్స్ అంటే ఫస్ట్ మనము మిడిల్ నుంచి మనం తీసుకుంటే, సపోజ్ మనం ఇక్కడ ఉన్నాం యాజ్ యూజువల్ మనం ఇండియా తీసుకున్నాం. సో మనం ఇండియా తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ మనకి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతాం. సో ఫస్ట్ ఇక్కడ పోయేసరికి నా వాడిన లాంగ్వేజ్. సో ఇక్కడ వచ్చేసరికి ఏషియా. సో ఆల్మోస్ట్ ఇక్కడ యూరోప్ లో ఏషియా రెండు కలుస్తాయి అక్కడ. సో దాన్ని లావేషియా అంటారు, యూరోప్ రెండు కూడా కలుస్తాయి అన్నమాట. సో ఏషియా ఫస్ట్. నెక్స్ట్ ఈ పార్ట్ వచ్చేసరికి యూరోప్ ఏషియా. సో మనం ఇక్కడ ఈ కొంచెం రైట్ సైడ్ మనం ఇక్కడ వచ్చేసరికి సో మనకి ఇక్కడ ఆఫ్రికా ఉంటుంది. ఓకే, ఆఫ్రికా ఉంటుంది అనమాట. సింపుల్ ఆఫ్రికా యూరోప్ రెండు పైన. సో ఇక్కడ రెండింటి డివైడ్ చేసేది అంటే దట్ ఈస్ మెడిటరేనియన్ సీ డివైడ్స్ బోత్ యూరోప్ అండ్ ఆఫ్రికా. సో ఆల్మోస్ట్ 1 మార్క్ క్వశ్చన్స్ కానీ బిట్ లో కంప్లీట్ క్వశ్చన్స్ వచ్చాయి. సో ఇదే నెక్స్ట్ ఏషియా. నెక్స్ట్ హియర్ కిందకి వచ్చేసరికి ఆస్ట్రేలియా అండ్ హియర్ వచ్చేసరికి పైన నార్త్ కాబట్టి నార్త్ అమెరికా, సౌత్ అమెరికా.
నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, కింద మనకున్నది అంటార్కిటికా. ఇవి మన కాంటినెంట్స్. సో దీంట్లో మనం ఇంకా సింపుల్ గుర్తు పెట్టుకోవాలంటే ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ యూరోప్. యూరోపే మనకు ఫస్ట్ అందుతుంది. యూరోప్ ఆల్మోస్ట్ యూరోప్ గుర్తు ఫస్ట్ యూరోప్ వస్తుంది, తర్వాత ఆఫ్రికా వస్తుంది, తర్వాత ఇక్కడ ఏషియా ప్రిఫరెన్స్ నా పాయింట్ ఏషియా తర్వాత నార్త్ అమెరికా, సౌత్ అమెరికా అందుతుంది. సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాల్సింది. సో ఇంకోటి దీన్ని ఐస్ క్యాప్ దిస్ ఇస్ గ్రీన్ ల్యాండ్ ఇది సపరేట్ ఉంటుంది అనమాట. ఈ క్యాప్ ఇట్లా పెట్టుకున్నట్టు ఇట్లా ఉండదు ఫ్రంట్ కి. సో ఐస్ క్యాప్ 4 ల్యాండ్స్ ఉంటాయి అనమాట లైన్. దిస్ ఇస్ గ్రీన్ ల్యాండ్. దీని క్యాపిటల్స్ లేటెస్ట్ పేరు వచ్చేసరికి కలాలి. సో 0 డిగ్రీ లాటిట్యూడ్స్ అనమాట, ఆల్మోస్ట్ 0 డిగ్రీ. ఓకే, సో ఈ పోలార్ రేడియస్ కూల్ ఉంటాయి. ఈ మధ్యలో ఈక్వేటర్ కి దగ్గరగా మనం ఉన్నాం కాబట్టి ఇక్కడ హీట్ అబ్జర్వేషన్ ఎక్కువ ఉంది. సో మనకి ఎలాంటి కూల్ స్టాంప్స్ రాకపోవడానికి మెయిన్ రీజన్ రైట్. సో కంప్లీట్ గా ఇచ్చిండు 23 డిగ్రీస్ ఈస్ హాఫ్ నార్త్ లాటిట్యూడ్. దీన్ని మనం ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. సేమ్ గా 23 సేమ్ సౌత్ సైడ్ ఉన్నది కూడా ఇక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్. సో ఇది క్లియర్. నెక్స్ట్ ఆర్కిటిక్ సర్కిల్, ఇది ఆర్కిటిక్ సర్కిల్ పైన. నెక్స్ట్ 66.5 డిగ్రీస్ సౌత్ లాటిట్యూడ్ వచ్చేసరికి మళ్ళీ అంటార్కిటికా కనిపిస్తుంది. 66 అంటారు ఇక్కడ 66. ఇది ఆర్కిటిక్ సర్కిల్ అంటారు, దీన్ని అంటార్కిటిక్ సర్కిల్ అంటారు. సో 0 డిగ్రీ లాంగిట్యూడ్ గ్రీన్విచ్ లైన్. సో గ్రీన్విచ్ లైన్ GMT హియర్. ఇది చెప్పిన లండన్ అని ఇంగ్లాండ్, ఐస్లాండ్, గ్రీన్లాండ్. ఓకే, సో so next 82 degrees east longitude, this Indian standard time. ఇది కంప్లీట్ బ్రీఫ్. ఇది వచ్చిన తర్వాత నెక్స్ట్ సార్ చూడండి ఇందాక మెడిటేరియన్ సీ. సో వరల్డ్, సో దీనిలో ఫస్ట్ ఏమన్నాడంటే వరల్డ్ మ్యాప్ వాటర్ బాడీస్ అన్నాడు. వాటర్ బాడీస్ అంటే మనకి రివర్స్, ఓషన్స్, లేక్స్ ఇవన్నీ కూడా చెప్పచ్చు. సో దీంట్లో ఇంపార్టెంట్ వచ్చేసరికి సో కంప్లీట్ హియర్. సో ఈ లేక్ కనిపిస్తుంది, ఇది ఇటలీ. జూమ్ చేయండి సార్. హియర్ సో ఈ షూ ఉంటుంది, కాలులో పెడతాం. సో ఈ షేప్ కనిపిస్తుందా ఇక్కడ? ఇది ఓకే, ఇది ఇటలీ అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి దీన్ని. ఓకే, బ్లాక్ కలర్ కదా సార్, నల్ల కలర్ ఇటలీ. ఇది రోమ్ అంటారా, రోమ్. ఓకే, ఇది సో ఇది గుర్తుపెట్టుకుంటే సో దీని పైన మనకు వచ్చేసరికి అడ్రియాటిక్ సీ. ఇంకొంచెం ఈ ప్లేస్ అంటే ఇది ఆల్మోస్ట్ ఇది ఉంటాయంటే నార్వే, స్వీడన్ ఉంటాయి ఇక్కడ. ఈ నార్వే, స్వీడన్ కి పక్కన నార్త్ సీ. నార్వే, స్వీడన్ నార్త్ పైన నార్త్ సీ అంటారు. సో దీనికి కొంచెం ఇది ఉంది కదా, దీనికి లెఫ్ట్ సైడ్ అంటే మనం ఇట్లా తీసుకుంటే రైట్ సైడ్. ఈ నార్త్ సీకి సేమ్ రైట్ సైడ్ వచ్చేసరికి వైట్ సీ. ఓకే, ఈ రెండు ఉంటాయి అన్నమాట. ఇది కంప్లీట్ ఇది ఏ సర్కిల్? ఇది ఆర్కిటిక్ సర్కిల్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ సేమ్ ఈ ఇటలీకి కొంచెం రైట్ సైడ్ తీసుకుంటే అగెన్సీ ఉంటుంది అన్నమాట. ఇది ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ అనేది నార్త్ సీ ఇస్తాడు, వైట్ సీ ఇస్తాడు. ఇది కూడా అంతే తక్కువ రేగా, ఇది అసలు అడగడు. నెక్స్ట్ బ్లాక్ సీ అడుగుతాడు. సో దీని కంప్లీట్ ఇక్కడ బ్లాక్ సీ ఇక్కడ. ఓకే, ఈ ప్లేస్. నెక్స్ట్ ఇంకో తర్వాత మా పండుగ ప్లేస్ అండి. నెక్స్ట్ ఇది బ్లాక్ సీ. దీని కొంచెం పక్కన తీసుకుంటే ఈ వైట్ సీ కింద బ్లాక్ సీ రైట్ సైడ్ కాస్పియన్ సీ. ఇంపార్టెంట్, కంపల్సరీ అడుగుతాడు కాస్పియన్ సీ. ఇది ఈ కంప్లీట్ మనకి ఈ యూరోప్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ కిందికి వచ్చేస్తే సో ఆఫ్రికాలో ఇక్కడ దీన్ని రెడ్ సీ ఎందుకు అంటామంటే ఈజిప్ట్ ఇక్కడ మనకి డెజర్ట్ ఏరియా ఉంది. ఏం డెజర్ట్ ఉంది ఈజిప్ట్ లో? డెజర్ట్, బిగ్గెస్ట్ డెజర్ట్ సహారా కదా. ఈ డెజర్ట్ ప్లేస్ ఉంది, అందుకే ఇక్కడ రెడ్ సీ. అండ్ ఇక్కడ దెన్ వాటర్ బాడీస్ ఇంపార్టెంట్. we already know Arabian Sea, Red Sea, Mediterranean Sea, Atlantic Sea. నెక్స్ట్ Black Sea ఇస్తారు, Caspian Sea ఇంకోటి Caspian Lake అంటారు. ఇది తక్కువ లేక్. సో లేక్స్ అలా
లేక్స్ అనేవి ఆల్మోస్ట్ ఫ్రెష్ వాటర్. ఓకే, సాల్ట్ వాటర్ అనేది ఓషన్ ఇప్పుడు వాటర్ బాడీస్ 2 లో ఆల్మోస్ట్ ఇక్కడ మనకి ఇచ్చారు సార్ కనిపిస్తుంది అయితే తక్కువ చేయండి. ఓకే సార్, ఓకే వాటర్ బాడీస్ 2 లో నార్త్ సీ, వైట్ సీ, ఇలాంటి అన్ని మనకు వస్తుంది. వైట్ సీ, Caribbean Sea, Panama Canal, Gulf of Mexico, English Channel, River Amazon, Baltic Sea, Yellow Sea, Suez Canal, Park Strait, in వచ్చింది. Hudson Bay, River Nile, Bering Strait, Park Strait లో వచ్చింది. Bering Strait అన్నాడు. ఓకే చెప్తాను. నౌ కొన్ని ఇంపార్టెంట్ అంటే కెనాల్స్ లేవు. సో దిస్ ఇస్ ఇంగ్లీష్ ఛానల్. ఎందుకంటే ఇందాకనే GMT అన్నారు కాబట్టి, సో దట్ ఈస్ ద బ్రిటిష్. సో మనకు అదని ఇంగ్లీష్ ఛానల్ అని చెప్పి చెప్పాడు. ఛానల్ అంటే ఇక్కడ ఛానల్ కాదు, రివర్ ఫ్లో అయ్యేదాన్ని కూడా ఛానల్స్ అని చెప్పొచ్చు. అక్కడ నుంచి వాటర్ డిస్ట్రిబ్యూట్ అయ్యేదాన్ని కూడా ఛానల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ హియర్ నార్త్ సీ, దాకా మనకి ఇవన్నీ వచ్చినాయి. నార్త్ సీ వచ్చింది, బాల్టిక్ సీ వచ్చేసింది, ఈ ప్లేస్ లో వైట్ సీ వచ్చింది. నెక్స్ట్ హియర్ సూయజ్ కెనాల్. So the biggest canal, Panama Canal and Suez Canal. Okay, here Panama Canal and Suez Canal. Okay, ఇవి ఇంపార్టెంట్ అన్నమాట. ఇది ఇక్కడ అరేబియన్, సౌదీ అరేబియా, ఆఫ్రికా ఈ మిడిల్లో ఇక్కడ పనమా కెనాల్. సో ఈ మ్యారిటైమ్ రివర్స్ అని కూడా వీటిని చెప్పొచ్చు వాటర్. సో పనమా కెనాల్ హియర్ ఈ మెక్సికో పార్ట్, నార్త్ అమెరికాకు సౌత్ అమెరికాకు మధ్యలో ఉంటుంది. మెక్సికో ఉంటుంది, అందుకే గల్ఫ్ ఆఫ్ మెక్సికో అని చెప్పారు. ఓకే, ఇది మెక్సికో. హియర్ వి హావ్ పనమా కెనాల్. సో ఇక్కడ కరీబియన్స్ అంటే ఆల్మోస్ట్ మీకు చెప్పవచ్చు. కరీబియన్స్ వెస్ట్ ఇండీస్. ఇంతకు ముందు సో మనకి ఇండియాని కనుగొండికి వచ్చిన ఎవరు కనుక్కున్నారు ఇండియాని? ఫస్ట్ వాస్కో డ గామా. అందరూ కూడా ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఇండియా అనుకొని ఫస్ట్ ఇక్కడ వెస్ట్ ఇండీస్ వచ్చిన అనమాట. తర్వాత మళ్ళా తిరిగి ఇక్కడ సౌత్ ఆఫ్రికా, ఇక్కడ నుంచి ఇండియాకి వచ్చింది. ఈ ట్రేడింగ్ ఫస్ట్ ఇక్కడ ఉండే ఈ సైడ్, ఇక్కడ అరేబియా వాళ్ళు బ్లాక్ చేస్తే అగైన్ ట్రేడింగ్ అనేది ఇక్కడ వచ్చింది అనమాట. ఇక్కడ ట్రేడింగ్ అనేది. నెక్స్ట్ గల్ఫ్ ఆఫ్ మెక్సికో, కరేబియన్ సీ, హియర్ రివర్ అమెజాన్, హియర్ దిస్ ఇస్. నెక్స్ట్ బే ఆఫ్ హడ్సన్. ఇదంతా కూడా కంప్లీట్ దీన్ని ఏమంటారు అంటే కెనడా. ఆల్మోస్ట్ ఇండియా నుంచి దాదాపుగా 30 to 40% ఇంకెక్కువ పబ్లిక్ పాపులేషన్ అంతా కూడా ఈ కెనడాలో సెట్ అయింది. ఓకే, సో ది స్టేట్ ఇది గ్రీన్లాండ్. ఓకే, నెక్స్ట్ బే ఆఫ్ హడ్సన్ అంటే ఇప్పుడు మన దగ్గర ఏదైతే బే అంటామో వాటర్. నెక్స్ట్ ఇప్పుడు వరల్డ్ మ్యాప్, నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికా సమ్ ఇంపార్టెంట్ కంట్రీస్ సో మెన్షన్ అన్నమాట. ఓకే, ఓన్లీ నార్త్ అమెరికా, సౌత్ అమెరికా. సో ఇక్కడ గ్రీన్లాండ్ నెక్స్ట్ సౌత్ అమెరికాలో కొలంబియా. సో ఫస్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మాకి లెఫ్ట్ సైడ్ పైన కొలంబియా. తర్వాత ఇక్కడ దాని కొంచెం పక్కనే ఈక్వేటర్ కాదు ఈక్వేటర్. నెక్స్ట్ దిస్ ఇస్ పేరు. అంటే అతుకుంటుంది పేరు, చిలీ. నెక్స్ట్ ఈ ప్లేస్ కొంచెం ఇట్లుంది రివర్స్. ఈ కొత్త మార్కెట్ కి అర్జెంటీనా is famous for soccer. Okay, soccer Argentina. Next ఈ అర్జెంటీనా ఎగ్జాక్ట్లీ పైన, ఈ అర్జెంటీనా పైన బ్రెజిల్. దీనిలో మోస్ట్ ఇంప్రెస్. సో ఇక్కడ బ్రెజిల్ ఇంపార్టెంట్ ఏదో వచ్చేసరికి వెనిజులా, కొలంబియా, ఈక్వెడార్, చిలీ, పెరు, బ్రెజిల్, అర్జెంటీనా. ఇవి 1 2 3 4 5 6 7 ఇవి మాత్రమే ఈ సౌత్ అమెరికాలో అడిగేది ఎక్కువ ఇంపార్టెంట్. నెక్స్ట్ నెక్స్ట్ వరల్డ్ మ్యాప్. ఆఫ్రికా ఇంపార్టెంట్ కంట్రీస్. మనం ఆఫ్రికాలో ఆల్మోస్ట్ ఇంత ముందే చెప్పలేదు. సో దిస్ ఇస్ మడగాస్కర్. ఓకే, మోజాంబిక్. సో ఇలా ఆల్మోస్ట్ ఇది కింద సౌత్ ఆఫ్రికా. నెక్స్ట్ ఇది మొరాకో. నెక్స్ట్ దీని తర్వాత సహారా డెజర్ట్. ఈ ప్లేస్ ఈజిప్ట్.
ఇది సింపుల్ గా ఫస్ట్ ఏంటంటే మెడిటేరియన్సీ ఉంది, కొంచెం జూమ్ చేయండి చాలు. సో ఈ పార్ట్, సో ఈ మెడిటేరియన్సీ, ఈ సౌదీ అరేబియా, ఈ మధ్యలో మనకి స్విస్ కెనాల్ ఉంటుంది. సో ఇది కంప్లీట్ ఈజిప్ట్ ఫస్ట్ పైన పెట్టుకోవాలి. ఇక్కడ లెఫ్ట్ కి రావాలి ఈజిప్ట్, లిబియా ఇంపార్టెంట్. నెక్స్ట్ దాని కింద వచ్చేసరికి సుడాన్. ఓకే, సుడాన్ ఇస్తాడు. ఓకే, నెక్స్ట్ నైజీరియా కూడా ఇస్తాడు, చెప్తాను ఇంకా రాలేదు లేదు. నెక్స్ట్ ఇథియోపియా, ఈ సౌదానికి పక్క రైట్ సైడ్ సౌదీ అరేబియా కింద ఇథియోపియా. నెక్స్ట్ దాని కిందనే సోమాలియా, ఇథియోపియా సోమాలియా, ఈ కంపల్సరీ ఇంపార్టెంట్ ఇస్తుంది ఇథియోపియా సోమాలియా. నెక్స్ట్ దాని కొంచెం ఇంకా కొంచెం కిందికి వస్తే కెన్యా, కెన్యా ఇది కూడా మనం కెన్యా. నెక్స్ట్ దాని కింద టాంజానియా. నెక్స్ట్ ఇది మోజంబిక్, మోజంబిక్ ఇక్కడ. ఇది ఒక్కటి సపరేట్, ఇండియా పక్కన శ్రీలంక ఎలా ఉందో యాజ్ యూజువల్ గా ఇదేంటంటే కంప్లీట్ గా మడగాస్కర్ అని అంటారు. వరల్డ్ పొలిటికల్, సో ఆఫ్రికా ఇదంతా సౌత్ ఆఫ్రికా, నమీబియా, అంగోలా, కాంగో, రిపబ్లిక్ ఆఫ్ కాంగో అంటే జైర్. నెక్స్ట్ ఘనా, నైజీరియా, ఐవరీ కోస్ట్, జైర్, జాంబియా, జింబాబ్వే, బోట్స్వానా, గనియా, మాలి, నైజర్, చాద్ ఇవి. సో దీంట్లో కొన్ని కొన్ని ఇంపార్టెంట్ వచ్చేసరికి మన ఫస్ట్ కింద నగర సౌత్ ఆఫ్రికా, దాని కొంచెం పైన జింబాబ్వే, దాని కొంచెం పైన జాంబియా, ఇక్కడ డౌన్ సైడ్ నుంచి ఇట్లా గుర్తు పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఈ లెఫ్ట్ సైడ్ నమీబియా. సో క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే, గెట్ రెడీ చెప్పేస్తున్నాను. సో నేను ఈ కంప్లీట్ వీడియోలో ఫ్రమ్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎన్నిసార్లు నెక్స్ట్ అని గాని సో అనే పదాలు వాడాను, ఎన్నిసార్లు నెక్స్ట్ అని గాని సో అనే పదాలు వాడాను. సో ఇది మీ క్వశ్చన్. సో యువర్ టార్గెట్ అండ్ మిషన్ స్టార్ట్స్. లెట్స్ వెయిట్ ఫర్ యువర్ ఆన్సర్. Vemula's Lifestyle YouTube channel. This is Vemula Harish. Thank you. Jai Hind.